అండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగశరత్ పాండురంగి. బజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. ఇవాళ మనం సుబెక్స్ లిమిటెడ్ Q2 FY21 రిజల్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి ముందు సుబెక్స్ మీద 2 వీడియోస్ చేశానండి. యాన్యువల్ రిపోర్ట్ రివ్యూ ఒకటి, దాని తర్వాత సుబెక్స్ Q1 FY21 రిజల్ట్స్ రివ్యూ కూడా చేసాము. ఇప్పుడు మనం Q2 FY21 రిజల్ట్స్ చూడబోతున్నాం. మొదలెడదామా మరి? ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ గురించి నా ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. జనరల్లీ ఏ కంపెనీ అయినా తమ గురించి తాము కొంచెం గొప్పగా చెప్పుకుంటారు అండ్ గుడ్ ఫోర్‌కాస్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వార్టర్ నుంచి నెక్స్ట్ క్వార్టర్‌కి ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తారు. సో, దాన్ని ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ అని చెప్తారు. అంటే థింగ్స్ ఆర్ గుడ్. మాకింకా ఆర్డర్స్ రాబోతున్నాయి. ఈ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేము ఎగ్జిక్యూట్ చేస్తే మాకింకా ఎక్కువ ప్రాఫిట్ రాబోతోంది అని ఒక ఫ్యూచరిస్టిక్ అజంప్షన్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్‌లో కొంచెం అజంప్షన్ ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్. నేను ప్రతి వీడియోలో దీని గురించి చెప్తాను. మీరు కూడా టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఈ కంపెనీ ఓవర్‌వ్యూ, ఇన్వెస్ట్‌మెంట్ రేషనల్, క్వార్టర్లీ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. ఈ 4 మనం చూడబోతున్నాం ఈ ప్రెజెంటేషన్‌లో. కాకపోతే కంపెనీ ఓవర్‌వ్యూ మళ్ళీ నేను మీ ప్రీవియస్ వీడియోస్ లింక్ చేస్తాను. అందులో చూడండి. ఇన్వెస్ట్‌మెంట్ రేషనల్‌లో ఒక చిన్న చేంజ్ ఉంది. దాని గురించి నేను మీకు చెప్తాను. క్వార్టర్లీ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ మనం చూద్దాం. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ ఆబ్వియస్‌లీ మనం ప్రీవియస్ స్లైడ్స్‌లో చూసిందే ఈ ఈ ప్రెజెంటేషన్‌లో కూడా ఉంది. స్నాప్‌షాట్ మీకు తెలుసు నేచర్ ఆఫ్ ద బిజినెస్. మోస్ట్‌లీ డిజిటల్ ట్రస్ట్ బిజినెస్ ఒకటి, ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మిటిగేషన్ బిజినెస్ ఒకటి. రిస్క్ మిటిగేషన్ బిజినెస్ విత్ టెలికామ్ ఈస్ ద స్టేపుల్. అంటే అక్కడి నుంచి వీళ్ళకి బ్రెడ్ అండ్ బటర్. మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద రెవెన్యూ అక్కడి నుంచే వస్తుంది. దాని తర్వాత డిజిటల్ ట్రస్ట్ బిజినెస్‌లో గ్లోబలీ ఇప్పుడిప్పుడే వీళ్ళు స్టాన్స్ తీసుకుంటున్నారు. మీకొక అప్డేట్ వీడియో కూడా ప్రొవైడ్ చేశాను. టెలిఫోనికాతో, మళ్ళీ సౌదీ అరేబియాతో ఒక ఆర్డర్ వీళ్ళకొచ్చింది సుబెక్స్‌కి. ఆ అప్డేట్ వీడియో కూడా నేను మీకు లింక్ చేస్తాను. దాని గురించి అందులో చూడొచ్చు మీరు. ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్, హాఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రెవెన్యూ ఇన్ టర్మ్స్ 1,820 మిలియన్ అండి. అంటే 18.2 క్రోర్స్ రెవెన్యూ వచ్చింది. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే 10.6% ఎక్కువ వచ్చింది. ఎబిటా మార్జిన్ 550 మిలియన్ అంటే 5.5 క్రోర్స్ వీళ్ళ ఎబిటా మార్జిన్ ఈసారి మిగిలింది. సో, దట్స్ ఎ గుడ్ మార్జిన్. 30.2% దగ్గర వీళ్ళ మార్జిన్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 274 మిలియన్ అండి. అంటే 2.7 క్రోర్స్ వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూపించారు ఈసారి. 136% ఎక్కువ లాస్ట్ ఇయర్ కంటే. సో, వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రెవెన్యూ అష్యూరెన్స్, నెట్వర్క్ అనలిటిక్స్, ఫ్రాడ్ మేనేజ్మెంట్. మళ్ళీ మీకు ఆ వీడియో లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లో చూడొచ్చు. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. 1994లో ఎస్టాబ్లిష్ అయింది. 300+ గ్లోబల్ ఇన్‌స్టాలేషన్స్ ఉన్నాయి. ఈ డేటాలో ఏమీ చేంజ్ లేదండి. 3.1 మిలియన్ ఆర్&డి స్పెండ్ చేశారు. 44 మిలియన్ ఆర్డర్ బుక్ చేతిలో ఉంది. ఈ మెట్రిక్స్‌లో ఏమీ డిఫరెన్స్ లేదు. విజన్ స్టేట్మెంట్ మనం చూసాం. థింక్ అబౌట్ కస్టమర్, మేక్ ఇట్ హ్యాపెన్, క్రియేట్ వాల్యూ. ఈ వాల్యూ చైన్ ఒకటి యాడ్ చేశారు. విన్ టుగెదర్. సో, మీకు ఇందులో కూడా ఏం పెద్దగా చేంజ్ లేదు. 3 హారైజన్ స్ట్రాటజీ గురించి కూడా మనం చూసాం. హారైజన్ 1 వచ్చేసి వాళ్ళ రిస్క్ మిటిగేషన్, పార్ట్నర్ మేనేజ్మెంట్, ఫ్రాడ్ మేనేజ్మెంట్, పార్ట్నర్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ వీళ్ళ హారైజన్ 1. ఇక్కడి నుంచే వీళ్ళ మెయిన్ డబ్బులొస్తున్నాయి. హారైజన్ 2 వచ్చేసి ఇమ్మీడియేట్ గ్రోత్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెక్యూరిటీ, అనలిటిక్స్ నుంచి వీళ్ళ ఇమ్మీడియేట్ గ్రోత్ నంబర్స్ చూపిస్తున్నారు. తర్వాత లాంగ్ టర్మ్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ క్రంచ్ మెట్రిక్స్ అండ్ ఐడీ సెంట్రల్. ఇవి కూడా ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్‌తో వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది పార్ట్నర్ ఆఫ్ డిజిటల్ ట్రస్ట్ ఎలా చేస్తారు అనేది ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ అండి ఇది.
అంటే ఫస్ట్ ఫౌండేషన్ అండ్ రిస్క్ మిటిగేషన్. ఫౌండేషనల్ ఆల్రెడీ వీళ్ళు ప్రతి టెలికాం కంపెనీతో ఫౌండేషనల్‌గా వీళ్ళు చేసేది రిస్క్ మిటిగేషన్ అండ్ పార్ట్నర్ మేనేజ్మెంట్. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ బైండింగ్. సో నెక్స్ట్ ఇది ఐడెంటిటీ సెక్యూరిటీ. సేమ్ పార్ట్నర్స్ తోటి సేమ్ కస్టమర్స్‌కి క్రాస్ సెల్లింగ్ అంటారు. ఆల్రెడీ మీ ప్రొడక్ట్ ఒకటి కొంటున్న కస్టమర్‌కే మీరు ఇంకో ప్రొడక్ట్ పిచ్ చేయొచ్చు. ఇప్పుడు బైండింగ్ దగ్గర వాళ్ళు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెక్యూరిటీ దగ్గర పిచ్ చేస్తున్నారు. సో దాట్ బికమ్స్ బైండింగ్ అండ్ స్ట్రాటజిక్. ఫ్యూచర్‌లో వీళ్ళ క్రంచ్ మెట్రిక్స్, ఐడీ మెట్రిక్స్ ఇవి గనుక క్లిక్ అయితే అది స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రైవసీ లెవెల్‌కి వెళ్తుంది. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్‌లో వీళ్ళు థింక్ చేయొచ్చు. సో బేసిక్ హారైజన్ 1 ఫౌండేషనల్, హారైజన్ 2 బైండింగ్ అండ్ హారైజన్ 3 స్ట్రాటజిక్. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇన్వెస్ట్‌మెంట్ రేషనల్ గూడా మీరు చూడొచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ ద పాయింట్స్ సిమిలర్ అండి. ఎక్సెప్ట్ ఫర్ లాస్ట్ 3 పాయింట్స్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో చేతిలో ఉన్న క్యాష్ 49 క్రోర్స్ బై హాఫ్ ఇయర్లీ FY21. క్యాపిటల్ రిడక్షన్ నేను మీకు చెప్పాను. క్యాపిటల్ రెడ్యూస్ చేసి టోటల్ డెట్ క్లియర్ చేసేసారు. ఇప్పుడు ఈ కంపెనీ 0 డెట్. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాల్యూ ఆఫ్ దిస్ కంపెనీ ఇస్ ₹5. అంటే ఇప్పుడు ఒక షేర్ ఇప్పుడు ఈ షేర్ 30 రూపీస్ దగ్గర ఫ్లక్చుయేట్ అవుతుందండి. అంటే యాక్చువల్ వాల్యూ ₹10 ఫేస్ వాల్యూ దగ్గర ₹60 ఈ షేర్ వాల్యూ. సో అది మనం తెలుసుకోవాల్సింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 crores, $0.15 బిలియన్ అని చెప్తున్నారు. సో దాట్స్ గుడ్ థింగ్. ఆపరేటింగ్ రెవెన్యూ చూసారంటే 932.9 మిలియన్ అంటే 9.3 crores ఆపరేటింగ్ రెవెన్యూ వచ్చింది ఈసారి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే 5.2% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 8.9% పెరిగింది. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎబిటా మార్జిన్ ఏదైతే ఉందో అది 31.9% ఉందండి. దాట్స్ అ వెరీ గుడ్ మార్జిన్ ఫర్ ఎనీ కంపెనీ. సో దాట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. దీన్ని మనం డెఫినెట్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఎబిటా వాజ్ అట్ 254 million. దట్ ఈస్ ఫైన్. అండ్ ఎబిటా మార్జిన్ అగైన్ మార్జిన్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ మార్జిన్స్ చాలా బాగున్నాయండి. And profit before tax was at 245 million, down 4.7% quarter on quarter. మన కోవిడ్ ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 43% పెరిగిందండి. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఆల్మోస్ట్ 50% పెరిగింది. అగైన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 12.2 crores. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి 6 crores దగ్గర ఎక్కడ వచ్చింది. సో ఇప్పుడు 12.2 crores. దట్స్ వెరీ గుడ్. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంప్రూవ్ అయిందండి ఫ్రమ్ 0.23 to 0.28. సో ఇవన్నీ దీస్ ఆర్ వెరీ గుడ్ మెట్రిక్స్. హాఫ్ ఇయర్లీ హైలైట్స్ ఏంటి? అగైన్ సేమ్ హైలైట్స్. ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో వీళ్ళ బేస్ చాలా తక్కువ ఉంది అండ్ కంపెనీ కొంచెం డెట్ లో ఉంది. సో ఆ డెట్ సర్వీస్ చేయడం వల్ల వీళ్ళ ప్రాఫిట్స్ చాలా తక్కువ చూపించారు. బట్ ఇప్పుడు చూసుకుంటే 1820 million ఇయర్ ఆన్ ఇయర్ 10.6% పెరిగింది. ఎబిటా మార్జిన్ 4x తీసుకుంటే x4x అంటే 4x ఫ్లక్చుయేషన్స్ తర్వాత తీసుకుంటే 31.6% అండి. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ కూడా తీసుకుంటే 31.6. అది తీసుకోపోతే 30.2. సో దట్స్ అ గుడ్ నంబర్. అగైన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ 67% ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 136% ఇంక్రీజ్ అయింది. సో దోస్ ఆర్ గ్రేట్ నంబర్స్. ఎర్నింగ్స్ పర్ షేర్ తీసుకుంటే 0.51 అయిందండి, కంపేర్ టు 0.21 ఇన్ half yearly FY20. So that's also a good number, good improvement. Almost earnings per share double అయింది. టోటల్ క్యాష్ ఫ్లో చూసుకున్నారంటే 1376 million ఉందండి. ఆల్మోస్ట్ ప్రీవియస్ అంటే డబుల్ అయింది. 470 నుంచి ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువ అయింది. సో దాట్స్ అ గుడ్ సైన్. మళ్ళీ ఇది మాట్లాడుకుందాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 26% మార్జిన్ ఉందండి. దట్స్ అ వెరీ గుడ్ థింగ్.
EBITDA margin 27.2% ఉంది. Operating revenue 933 million వచ్చింది in rupees. So these are very good performance. తర్వాత మనం లాస్ట్ ఇయర్ రెవెన్యూ బై రీజియన్ చూసినప్పుడు మనకి యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా చాలా పెద్ద రీజియన్ లా కనపడింది. ఇప్పుడు కూడా అంతండి, 54% యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా. ఇండియా సేమ్ 3% దగ్గర ఉంది. కానీ ఏషియా పసిఫిక్ ఇప్పుడు 18% నుంచి 25% కి ఇంప్రూవ్ చేశారండి. సో దాట్స్ అ గుడ్ సైన్. అండ్ అమెరికాస్ కొంచెం రెడ్యూస్ అయ్యాయి 17%. ఇప్పుడు బ్రెక్సిట్ అయింది. బ్రెక్సిట్ ఇంపాక్ట్ ఈ 54% మీద బ్రెక్సిట్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో అని మనం కూడా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్వార్టర్ లో వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ మీద విల్ ఫోకస్ ఆన్ హౌ ద రెవెన్యూ బై రీజియన్ ఇస్ చేంజింగ్. అలాగే రెవెన్యూ బై సర్వీస్ కూడా ఇంప్లిమెంటేషన్ అండ్ కస్టమైజేషన్ అండ్ లైసెన్స్ ఈ రెవెన్యూ పెరుగుతోంది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. జనరల్ గా మేనేజ్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ లో మార్జిన్ తక్కువ ఉంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్ అండ్ కస్టమైజేషన్ అండ్ లైసెన్సింగ్ లో ఇట్స్ అ స్టిక్కీ బిజినెస్ అండ్ రెవెన్యూ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ అ గుడ్ సైన్ దట్ ఇట్ హాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 35% to 40%. ఆపరేటింగ్ మెట్రిక్స్, డేటా డేస్ మనం లాస్ట్ టైం అనుకున్నాం 100 రోజులు పడుతుందని. ఇప్పుడు డేటా డేస్ 93కి తగ్గించారు. దట్స్ అ వెరీ గుడ్ సైన్. అండ్ ఎంప్లాయీ హెడ్ కౌంట్ అగైన్ 1038 ఎంప్లాయీస్ రిగరస్లీ హైర్ చేశారు. ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ మందిని హైర్ చేశారు ఈ క్వార్టర్ లో. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎప్పుడైతే ఫ్రీ క్యాష్ ఫ్లో రెగ్యులర్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో అప్పుడు మనకి విల్ సీ అ రీరేటింగ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద షేర్. ఆ షేర్ వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. సో ఇప్పుడు మనం చూసామంటే ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి కేపెక్స్ అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి వచ్చే క్యాష్ ఫ్లోస్ ఆ టెలిఫోనికా స్పెయిన్ లో వచ్చిన ఆ ఆర్డర్, ఆ తర్వాత సౌదీ అరేబియాలో వచ్చిన ఆర్డర్ వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తే వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పెరిగే అవకాశం ఉందండి. సో దాట్ విల్ బి అ గుడ్ re-rating exercise for this stock. Consolidated financial performance, overall net profit 12.2 crores వచ్చిందండి. Overall net profit 12.2 crores. So this is a good result for September. మనం మళ్ళీ జనవరిలో వీళ్ళ Q3 FY21 రిజల్ట్స్ చూద్దాం. ఇది మనం లాస్ట్ టైం చూసామండి. వీళ్ళకి 200+ గ్లోబల్ కస్టమర్స్ ఉన్నారు. డెఫినెట్లీ యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలో వీళ్ళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. సో ఈ బ్రెక్సిట్ వల్ల వీళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, వీళ్ళ నంబర్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అనేది మనం జనవరిలో వీళ్ళ రిజల్ట్ మళ్ళీ రిలీజ్ అయినప్పుడు చూద్దాం. అదండి సుబెక్స్ అప్డేట్. కీప్ వాచింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ది ఎండ్ సో దట్ మీకు ఒక కంపెనీ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఎలా హౌ అ కంపెనీ డెవలప్స్, షేప్స్ అప్, హౌ షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ టు దట్ కంపెనీ అనేది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో పోస్ట్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రైట్ ఇన్ ద కామెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.